ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంత గ్రిప్ ఎలా సంపాదించానంటే ఒక సీక్రెట్ ఉందన్నమాట. ఆ సీక్రెట్ని మీకు రివీల్ చేయబోతున్నాను. ఈ ఫార్ములాని నేను ఉపయోగించడం వల్ల ఆ ఫార్ములా ఏంటంటే 8x11x40. ఈ ఫార్ములాని మీరు యూజ్ చేస్తే డెఫినెట్గా మీరు ఫ్లూయెంట్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడేస్తారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ప్రొనౌన్స్ అనమాట, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్, వాటి యొక్క అర్థాలు కూడా మీరు తెలుసుకొని తర్వాత 11 సెంటెన్సెస్తో మీరు మల్టిప్లై చేయాలి. ఈ 11 సెంటెన్సెస్ ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, డబుల్ హెచ్ నెగిటివ్ ఇంటరాగేటివ్, డబుల్ హెచ్ క్వశ్చన్స్ అనమాట. వీటితో మీరు మల్టిప్లై చేయాలి. ఐ కెన్ స్పీక్, కెన్ ఐ స్పీక్, ఐ కాంట్ స్పీక్, కాంట్ ఐ స్పీక్, వై కాంట్ ఐ స్పీక్, వాట్ కెన్ ఐ స్పీక్, వెన్ కెన్ ఐ స్పీక్, వేర్ కెన్ ఐ స్పీక్, విచ్ టైమ్ కెన్ ఐ స్పీక్, హౌ కెన్ ఐ స్పీక్, ఇలా మీరు మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా చేసిన తర్వాత మీకు కెన్ స్థానంలో ఇక్కడ మీరు హెల్పింగ్ వెర్బ్, మోడల్ వెర్బ్ అనేది మార్చాల్సి ఉంటుంది. ఈ హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్లో మనకి డూ ఫార్మ్స్ ఉంటాయి, హావ్ ఫార్మ్స్ ఉంటాయి, బీ ఫార్మ్స్ ఉంటాయి, మోడల్ వెర్బ్స్ ఉంటాయి, మొత్తం 40 ఉంటాయి. ప్రతి ఒక్కదాంతో కూడా మీరు ఇలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రాక్టీస్ చేసే సందర్భంలో మీరు హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత మీరు సూటబుల్ వెర్బ్ ఫామ్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. V1, V2, V3, V4, V5 అనే వెర్బ్ ఫామ్స్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించాల్సి ఉంటుంది. V1 స్పీక్, V2 స్పోక్, V3 స్పోకెన్, V4 స్పీకింగ్, V5 స్పీక్స్ అనమాట. ఇలా మీరు మల్టిప్లై చేసినట్లయితే డెఫినెట్గా స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ సంపాదించడమే కాకుండా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి నేను స్పోకెన్ ఇంగ్లీష్ని మనము ఈ 8x11x40 ఫార్ములాతో నేర్చుకుందాం అని చెప్పాను కదా. ఈరోజు ప్రాక్టికల్గా ఒక క్లాస్ మీకు చెప్పబోతున్నాను అనమాట. ఈరోజు మనం తీసుకునే వెర్బ్ వచ్చేసి కెన్ అనమాట, వెర్బ్ ఫామ్ వచ్చేసి స్పీక్. సో ఈ రెండింటిని మనము ఆల్రెడీ మనం తీసేసుకుంటున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ 11 సెంటెన్సెస్ని మనము ఈ ఐవి, యూదే, హీ, షీట్లతో మనం మల్టిప్లై చేయాలన్నమాట. సో ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మనం ఏంటంటే ఒక సెంటెన్స్ని యూ కెన్ స్పీక్ అనే సెంటెన్స్ని 11 సెంటెన్సెస్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటాం. అలా మీరు ఈ లెసన్ విన్న తర్వాత కుడ్తో, షుడ్తో, విల్తో, వుడ్తో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను వీటిని చెప్తాను అనమాట. యూ కెన్ స్పీక్ అంటే మీరు మాట్లాడగలరు. కెన్ యూ స్పీక్ మీరు మాట్లాడగలరా? యూ కాంట్ స్పీక్ మీరు మాట్లాడలేరు. కాంట్ యూ స్పీక్ మీరు మాట్లాడలేరా? తర్వాత వై కాంట్ యూ స్పీక్ మీరు ఎందుకు మాట్లాడలేరు? తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ వాట్, వెన్, వేర్, వై, విచ్, హౌ తర్వాత మీరు ఉపయోగించాల్సిన సెంటెన్స్ ఇది కెన్ యూ స్పీక్ అనమాట. ఈ సెంటెన్సెస్ తర్వాత మీరు కెన్ యూ స్పీక్ ఉపయోగించుకుంటే సరిపోతుంది. వాట్ కెన్ యూ స్పీక్ నువ్వు మాట్లాడగలవా, ఆశ్చర్యార్థకం అనమాట. వెన్ కెన్ యూ స్పీక్ నువ్వు ఎప్పుడు మాట్లాడగలవు. వేర్ కెన్ యూ స్పీక్ నువ్వు ఎక్కడ మాట్లాడవు. వై కెన్ యూ స్పీక్ నువ్వు ఎందుకు మాట్లాడగలవు. విచ్ టైమ్ కెన్ యూ స్పీక్ నువ్వు ఏ సమయంలో మాట్లాడగలవు. హౌ కెన్ యూ స్పీక్ నువ్వు ఎలా మాట్లాడగలవు. ఇప్పుడు ఇక్కడ మీరు యూని మీరు దేంతో రిప్లేస్ చేయాలని చెప్పంటే మిగతా చూడండి, ఇక్కడ ఐవి, యూ, దే, హీ, షీట్, రాజేష్లతో మీరు రీప్లేస్ చేయాలన్నమాట. ఈ రకంగా మీరు ఈ 8 ప్రొనౌన్స్ని ఈ 11 సెంటెన్సెస్తో మీరు మల్టిప్లై చేసుకొని వీటితో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అది మీ డ్యూటీ అనమాట. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.